రోజురోజుకు భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో భూములను కబ్జా చేసేందుకు అక్రమార్కులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం అదే స్థాయిలో పుట్టుకొస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. సుమారు 36 మందికి చెందిన ఫ్లాట్లకు దారి లేకుండా కంచె వేయడం జరిగిందని వాపోయారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్తో పాటు పోలీస్ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో గత 30 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన పలువురు 758 సర్వే నెంబర్ల గల భూమి ఫ్లాట్లను కొనుగోలు చేశారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఫ్లాట్లోకి వెళ్లేదారిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని కాలనీవాసులు ఆరోపించారు. సుమారు 36 మందికి చెందిన ఫ్లాట్లకు దారి లేకుండా కంచె వేయడం జరిగిందని బాధితులు వాపోయారు. తమ తాతలు తండ్రులు డబ్బులు పెట్టి కొన్న ఫ్లాట్లకు దారి ఉన్నట్లుగా కాగితాలు సైతం ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడు కావాలని కొందరు నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దారి లేకుండా చేసి తమ ఇండ్లు ఫ్లాట్ల వద్దకు వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా తమకు ఉండాల్సిన దారిని ఇప్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్తో పాటు పోలీస్ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.